అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనాలండి. ప్రియులారా, మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే కొంతమందిని చాలా నమ్ముతామండి. ఎంత నమ్ముతామంటే ఏదైనా ఒక మంచి పని లేదంటే ఏదైనా ఒక మంచి అవకాశం మనకు వస్తే మనం బాగుండడం కంటే వాళ్ళు బాగుంటేనే బాగుంటుందని, వాళ్ళ భవిష్యత్తులో మనల్ని మోసం చేయరని నమ్మి వాళ్ళ కొరకు అన్నీ త్యాగం చేస్తూ ఉంటామండి. అయితే ఒక సెట్టైన టైంకి వెళ్ళిన తర్వాత వాళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. అప్పుడు చాలా బాధపడతామండి. ఎంత బాధపడతామంటే, అనవసరంగా నమ్మాను నేను, కనీసం భోజనం కూడా చేయలేక, నిద్రపోతున్నప్పుడు కనీసం నిద్ర కూడా పట్టక, ఏ పని చేద్దామన్నా కానీ ఒక డిస్టర్బెన్స్లోకి వెళ్ళిపోయి ఆరోగ్య సమస్యలు కూడా తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రియులారా, ఒక విషయం ఏంటంటే మనం స్పష్టంగా అంగీకరించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎందుకు ఇలా జరిగిందంటారు? ఎందుకు మన జీవితంలో అలా జరిగింది? కొంతమంది చెల్లెమ్మలు కూడా చెప్తూ ఉంటారు, అన్నయ్య నేను అతన్ని చాలా నమ్మానన్న, మా అమ్మ నాన్న కంటే ఎక్కువ నమ్మాను, మా పేరెంట్స్ కంటే ఎక్కువ నమ్మాను, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, తర్వాత మోసం చేశాడు, ఇప్పుడు నన్ను చూస్తేనే అసహించుకుంటున్నాడు, పెళ్లి చేసుకుందామంటే నువ్వెవరని మాట్లాడుతున్నారు, అదేంటి అలా చేసావని అడిగితే నా వీడియోస్ ఫొటోస్ తోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నా పరిస్థితి ఏంటనే. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అమితంగా నమ్మి, ఎక్కువగా నమ్మి, మోసపోయి, దెబ్బతిని, జీవితం ఎటు కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు చాలామంది ఉంటూనే ఉంటారు. అయితే కారణం ఏంటి అని మనం బాగా ఆలోచిస్తే ప్రియులారా, ఏమీ లేదండి, దేవుని ఎడల భయభక్తులు లేనటువంటి వారిని నువ్వు నమ్మడమే. సింపుల్ ఆన్సర్ ఏంటంటే ప్రియులారా, ఇతరులను మోసం చేస్తే దేవుడు ఊరుకోడు అనే ఒక భయం లేనటువంటి వ్యక్తిని నువ్వు నమ్మావు. దేవుడంటే భక్తి లేనటువంటి ఒక వ్యక్తిని నువ్వు నమ్మావు. అందువలన నువ్వు మోసపోవాల్సి వచ్చింది. భయభక్తులు కనపరిచేవారు నమ్మినా మనం మోసపోతామండి. చాలామంది చెల్లెమ్మలను చూస్తూ ఉంటాం, అన్నయ్య మినిస్టర్లు ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు కనుక అతను నాకు బాగా నచ్చాడు అన్నయ్య, అతను నాతో చాలా క్లోజ్గా మూవ్ అవుతారు, చాలా విషయాలు నాతో షేర్ చేసుకుంటారు అని చెప్తూ ఉంటారు. చెల్లెమ్మ అక్కడే తెలిసిపోతుంది, యవ్వనేచ్ఛలకు దూరంగా ఉండాలి. ఎవరైనా యవనస్తురాలు కనబడితే పూర్ణ పవిత్రతతో అక్క చెల్లి అని మాట్లాడాలి. మరి నీతో చెల్లి అని మాట్లాడుతున్నాడా, అక్క అని మాట్లాడుతున్నాడా? కనీసం నువ్వు అన్న అంటే అంగీకరిస్తారా? అంగీకరించరండి. అప్పుడు మంచోడు ఎలా అవుతాడు? భయభక్తులు కనపరుస్తున్నాడు తప్ప భయభక్తులు కలిగిన వ్యక్తి కాదు. అసలు భయభక్తులు కలిగిన వ్యక్తి సేవకుల అనుమతి లేకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా నీ దగ్గరికి రారు, నీతో మాట్లాడరు, నీతో చాట్ చేయరు, నీతో కాల్స్ మాట్లాడరు. భయభక్తులు ఉన్న వ్యక్తి ఇలా ఉంటారు. భయభక్తులు లేని వ్యక్తే సేవకులకు తెలియకుండా పర్సనల్గా మాట్లాడుతూ, పర్సనల్గా చాట్ చేస్తూ, పర్సనల్గా మెసేజ్లు చెప్పమంటూ, పర్సనల్గా వాక్యం చెప్పమంటూ, సేవకులు చెప్పలేనటువంటి వాక్యాన్ని నీ దగ్గర ఏమి నేర్చుకుంటారు చెప్పు? తల్లిదండ్రులు చూపించలేనంత గొప్ప ప్రేమనే అతను నీకు ఏం చూపిస్తాడో చెప్పు? దేవుడంటే భయం ఉంది, భక్తి ఉందని కనపరుస్తున్నాడు తప్ప భయం భక్తి ఉన్న వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే భయభక్తులు ఉన్నటువంటి వ్యక్తి పెళ్ళి కానటువంటి స్త్రీల దరిదాపుల్లో ఉండరు. నిజమండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, ఎంతమంది మనల్ని మోసం చేసినప్పటికీ, ఎంతమంది చేతుల్లో మనం మోసపోయినప్పటికీ ఆయన వాక్యం అంతా సెలవిస్తుంది, నమ్మదగినవాడు దేవుడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. మనం మనుషులు నమ్మి మోసపోవటం కంటే మనుషులను సృష్టించినటువంటి, 3 లోకాలను సృష్టించినటువంటి దేవుని నమ్ము ప్రియులారా, మోసపోవు. మోసపోయే అవకాశమే లేదు. పైగా ఆయన ప్రేమను కనపరిచే వ్యక్తి కాదు, నమ్మకాన్ని కనపరిచే వ్యక్తి కాదు, నమ్మకంగా ఉండే వ్యక్తి, ప్రేమను చూపించే వ్యక్తి. ఆయన పేరే ప్రేమ స్వరూపి, ప్రేమై ఉన్నాడు. ఆయన అంటున్నాడు ప్రియులారా మనతోటి, ఇర్మియా గ్రంథం 31:3 మనం చూస్తే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. అవసరం కొద్ది చూపించే ప్రేమ కాదు అది.
నీ ద్వారా అవసరం ఉంటే చూపించే ప్రేమ కాదు, నీ ద్వారా ఏదైనా లాభం ఉంటే చూపించే ప్రేమ కాదు, నీ దగ్గర ఆస్తి ఉంటే చూపించే ప్రేమ కాదు. నువ్వు ఎవరికి ఉపయోగపడినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, దేవుణ్ణి మోసం చేసే స్థితిలో ఉన్నప్పటికీ, ఎంతమందిని మోసం చేసే స్థితిలో ఉన్నప్పటికీ, మోసకరమైన నీ హృదయాన్ని మంచి హృదయంగా మార్చి, ఎవరైతే నిన్ను తిట్టారో, ఎవరైతే నిన్ను అవహేళన చేశారో, అపహాస్యం చేశారో, నీ జీవితం వేస్ట్ అన్నారో, వాళ్ళందరి ఎదుట నీ తల ఎత్తు వాడే తప్ప నీవు తల దించుకునే స్థితిలో ఉంచే దేవుడు నా దేవుడు కాదు. ఎందుకంటే నా దేవుడు నమ్మదగినవాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు కనుక ఆయన నమ్మండి ప్రియులారా. నువ్వు మోసపోయే అవకాశమే ఉండదు. కనుక ఎంతమందో మనల్ని మోసం చేసి ఉండొచ్చు. ఈ దినం నుంచి మనం మనుషులను నమ్మటం మాని దేవుని నమ్ముదాం ప్రియులారా. దేవుని నమ్మితే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది, హృదయం చాలా తేలిగ్గా ఉంటుందండి. ఎంత కష్టాలు, ఎంతటి శ్రమ మన కళ్ళ ముందున్నా, ఎంతటి ఆపద మన మీదకి వచ్చినా కానీ ధైర్యంగా ఉంటాము. అందుకే అలాంటి వారి గురించి దేవుని వాక్యం రాస్తుంది, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే నీతిమంతుని ఎదుట నుంచున్నది ఎవరో తెలుసా? యూదా గోత్రపు సింహమైనటువంటి దేవుడు కనుక ప్రియులారా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుడు నమ్మదగిన వాడు. ఆ దేవుడు ప్రేమ స్వరూపి, శాశ్వతమైనటువంటి ప్రేమ మన పట్ల చూపించేవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, అనేకమైన విషయాలతో మాకు ఆదరణ కలిగిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ డైలీ డివోషన్ ద్వారా ప్రభువా మా అందరి జీవితాలలో, మా అందరి హృదయాల్లో తండ్రి మీరు ఆదరణ కలిగించి కృంగిన మా హృదయాలను లేవనెత్తుతున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ వాక్యాల ద్వారా ఎంతమంది అయితే బలపడుతున్నారో వారందరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ విషయాలను అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి తమ్ముళ్ళను, చెల్లెలను, తల్లిదండ్రులను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభా. మీకు మహిమకరంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఈ పరిచర్యలో ప్రభా పాలిభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు తండ్రి స్వస్థపరచండి, లేవనెత్తండి, అనేకమైన మంచి అవకాశాలు అందించండి, బలపరచండి తండ్రి. ప్రభా నమ్మకంగా, యథార్థంగా మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యను మీరు దీవించండి, విస్తరించండి తండ్రి. అనేక మందికి మాదిరిగా, అనేక మంది జీవితాలలో వెలుగును నింపే విధంగా తండ్రి వారిని విస్తరింపచేయండి, సహాయం చేయండి తండ్రి. జేసీ టెంపుల్ ద్వారా జరుగుతున్న పరిచర్యలను కూడా మా తండ్రి మీ చిత్త ప్రకారం మీరు దీవించండి. అనేక ప్రాంతాలకు తండ్రి ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితాలు జరిగించుకుని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.